కరీంనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆర్ఓబీ నిర్మాణ పనులకు 2021లో ప్రతిపాదనలు పూర్తయినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయ లోపం, నిధుల కేటాయింపు జాప్యంతో ఎట్టకేలకు 2023లో బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 2 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఇంకా పిల్లర్ల నిర్మాణం దశలోనే కొనసాగుతోంది. నిర్మాణ పనుల జాప్యంతో ఈ రహదారి మీద రాకపోకలు సాగించే వాహనదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. కరీంనగర్ తిగలగుట్టపల్లి రైల్వే గేట్ కష్టాలకు కేరఫ్ గా మారింది. నిత్యం ఇక్కడ రైల్వే గేట్ తోటి వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈ రైల్వే గేటు ఇటు ఆదిలాబాద్ అటు కరీంనగర్ ఈ జిల్లాల ప్రధాన రహదారి కావడంతో నిత్యం వేలాది వాహనాలు ఈ రహదారిపై ప్రయాణాలు కొనసాగిస్తూ ఉంటాయి. అయితే ఈ రైల్వే గేట్ అంటే ఆదిలాబాద్ నుంచి వచ్చేవారు కరీంనగర్లోకి ఎంటర్ కావాలన్నా, కరీంనగర్ వాళ్ళు ఆదిలాబాద్ వెళ్ళాలన్నా కూడా ఈ రైల్ గేట్ కూడా పోవాల్సిన పరిస్థితి అయితే ఉన్నాయి. అయితే నిత్యం 20 నుంచి 20 సార్లు ఈ రైల్వే గేట్ పడుతుంటే మాత్రం ఇబ్బందులు అయితే పడుతున్నామని కూడా ఇక్కడ వాహనాలు చెప్తున్నారు. ఇక్కడ ఆర్ఓబి నిర్మాణం చేపట్టాలని ఇక్కడ డిమాండ్ మేరకు గత 2021లో బీజేపీ ప్రభుత్వం సేతు బంధన్ పథకం కింద 154 కోట్లతోటి ఇక్కడ ఆర్ఓబి నిర్మాణానికి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటితోటి కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని 28 కోట్లు, కేంద్ర ప్రభుత్వాన్ని మిగతా వాటితో అంటే 2 రాష్ట్రాల వాటితోటి ఇక్కడ ఈ ఆర్ఓబి నిర్మాణం అయితే చేపట్టారు. ఈ పనులను గత 2023 ఆగస్టులో నాటి మంత్రి గంగుల కమలాకర్ నాటి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు గోవినపల్లి వినోద్ కుమార్లు అయితే పనులు అయితే ప్రారంభించారు. అయితే పనులు ప్రారంభించిన తొలినాల్లో పనులు శరవేగంగా కొనసాగినప్పటికీ అనంతరం ప్రభుత్వాలు మారడం, ఇతరత్ర పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ పనులు నడక నేర్పేచేందుకు నడకన నడుస్తున్నాయి. అయితే దీనిపై ఈ రైలు గేట్ కష్టాలు ఎలా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న మీది ఎక్కడ అసలు అంటే ఎలా ఈ రైలు గేట్ దగ్గర ఇలాంటి కష్టాలు ఉన్నాయి? మీకు చాలా కష్టాలు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవే గేట్ పడ్డప్పుడల్లా ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. రావడం పోవడం ఇబ్బంది ఉంటుంది. ఎమర్జెన్సీ కేసులంటే బాగా ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇంకా ఇది ఆర్ఓఆర్ ఈ బ్రిడ్జి ఇంకా నిర్మాణం దశలో ఉన్నదని చెప్పి ఇంకా అవుతలేదు, నిర్మాణం పూర్తి అవుతలేదు. మరి ఇంకా గత ఎన్ని సంవత్సరాలు ఈ అధికారుల దృష్టికి ఏందో మరి లేదు, ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో టైం మనకు తెలియదు. అది అవుతుంది అంటే మనం చూసుకుంటూ వెళ్తున్నాము. కాలక్రమేణా మొత్తం ఇది టైం గడిచిపోతుంది కానీ బ్రిడ్జి అయితే అవుతలేదు. ఎన్నో అవుతున్నాయి, ఇది మాత్రం అవుతలేదు. మరి ఎందుకొరకు కావడం లేదో మనకు తెలియరావట్లేదు. గేటు ఒకవేళ ఓపెన్ ఉంటే మాత్రం ఫ్రీగా కరీంనగర్లో ఎంటర్ అవుతాం. ఇక్కడ నుంచి కరీంనగర్ బయటికి పోవాలన్నా కూడా గేట్ ఓపెన్ ఉంటే ఫ్రీగానే ఎంటర్ అవుతాం. ఎప్పుడైతే గేటు పడుతుందో, గేటు పడ్డప్పుడు ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు ఇక్కడ ట్రాఫిక్ లేకపోవడం, ఆ తర్వాత గేట్ తీసిన తర్వాత ట్రాఫిక్ క్లియర్ చేయడానికి మరో 15 నిమిషాలు పట్టడం, అంటే మొత్తం 45 నుంచి 50 నిమిషాల సమయం అయితే ఇక్కడ వృధా అవుతుందని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కరీంనగర్ ఉత్తర తెలంగాణకే మెడికల్ హబ్ అంటారు. ఏదైనా అత్యవసర పరిస్థితులు అంటే ఆదిలాబాద్ కావచ్చు, ఇటు మంచిర్యాల జిల్లాలు కావచ్చు, మిగతా ఇటు జగిత్యాల జిల్లా కావచ్చు, ఎవరైనా కూడా అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ అయితే ఇదే గేట్ గుండా బయటికి కరీంనగర్కు రావాల్సి ఉంటుంది. అయితే జూలైలో పూర్తి కావాల్సింది, అందుబాటులోకి రావాల్సిందే. అయితే ఇప్పటి వరకు కూడా ఈ పనులు పూర్తి కాకపోవడంతో మాత్రం ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతానికి మనకు మరొకరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, అసలు ఈ 2 సంవత్సరాల కింద ప్రారంభమైన ఈ పనులు ఇప్పుడు ఆగస్టులో కూడా అందుబాటులోకి రావాలి, ఇప్పటికి మాత్రం పిల్లల నిర్మాణం పూర్తి కాలేదు. దీన్ని మీరేమంటారు? అసలు రోజు ప్రభుత్వాన్ని ఇక్కడ నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేకపోవడమే దీనికి కారణం. ఎందుకంటే వాళ్ళు మేం తెచ్చినాం అని చెప్పి పగర్బాలు పలుకోవడమే ఉన్న సమయం అంతా. కానీ రోజు 2 సంవత్సరాలు గడుస్తున్నా నత్తనడకన సాగుతుంది ఈ బ్రిడ్జ్. ఈరోజు ప్రాణాలు పోతా ఉన్నాయి. సరైన సమయంలో హాస్పిటల్కు పేషెంట్లను తీసుకురాలేక రైల్వే గేట్ దగ్గర ప్రాణం పోయినటువంటి సంఘటన మనం చూసినాం. ఈరోజు మీకు చిత్తశుద్ధి ఉంటే, ఎందుకంటే వేలాది మంది ఈరోజు గూడ్స్ ట్రైన్ ఈ రోజు ఇక్కడ నుండి 10 సార్లు ఇటు పోతుంది, 10 సార్లు ఇటు వస్తుంది. వందల మంది, వందల వాహనాలు ఇక్కడ గంటల తరబడి వెయిట్ చేయడం, అదేవిధంగా ఎంతో మంది అంబులెన్సులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మరి అటువంటి సందర్భంలో ఇక్కడ ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది. మీరు ఇప్పటికైనా రెండు సంవత్సరాలు గడిచింది, ఒకటే సంవత్సరంలో ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పిన మీ మాటలు గాలి మాటలుగా మారిపోయినాయి. కనుక ఇప్పటికైనా చిత్తశుద్ధితో, ఎందుకంటే ఇది 2 కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ జాయింట్ వెంచర్ గా నడుస్తున్నటువంటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టును మీరు దృష్టి సారించి, ఇక్కడ జిల్లాకు సంబంధించిన 3 రాష్ట్ర మంత్రులు ఉన్నారు, అదేవిధంగా కేంద్ర మంత్రులు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు, మీరు దృష్టి సారించి ఈరోజు ఆర్భాటంగా మొన్న 4 రైల్వే స్టేషన్లు ప్రారంభించుకున్నామని చెప్తా ఉన్నారు. కాజీగూడ కానీ, ఇక్కడ కరీంనగర్ కానీ, రామగుండం కానీ. కానీ మరి ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. రోజు వేల మంది ఇబ్బందులు పడతా ఉంటే మీరు ఆర్భాటంగా రైల్వే స్టేషన్ ప్రారంభం చేసుకునే లాభం? మీరు ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఎప్పుడు త్వరగా పూర్తి చేస్తారో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం. మీరు చూస్తా ఉన్నారు ఈరోజు వేల వాహనాలు ఈరోజు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు. రోజుకు 10 సార్లకు తక్కువ రైల్వే గేట్ పడదు. మరి అటువంటి పడ్డ సందర్భంలో ఎంతమంది నరకయాతన అనుభవిస్తారో
ప్రజాప్రతినిధులు కూడా ఒకసారి గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే త్వరితగతిన 2 సంవత్సరాలు గడిచింది, ఇంకో ఇప్పటి వరకు కూడా పిల్లర్ల నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో ఎన్నో విలువైన ప్రాణాలు కూడా గాలిలో కలుస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర మంత్రి బండి సంజయ్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పాలకులు కావచ్చు, దీని మీద చొరవ తీసుకుని త్వరితగతిన యుద్ధ ప్రతిపాదికన పనులు చేపట్టి ఈ ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది ప్రస్తుతం రైల్ గేట్ కష్టాలపై పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీధర్తో ప్రవీణ్, 99 టీవీ, కరీంనగర్.